అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. మిఠాయి అంటే ఆలివ్. బ్రేకింగ్ న్యూస్. పాకిస్తాన్ దాడులతో భారత్ ప్రతీకార దాడులకు దిగింది. పాకిస్తాన్ పైన బాంబుల వర్షం కురిపిస్తుంది. పాకిస్తాన్లోకి చొచ్చుకు వెళ్లి మరి భీకర దాడులు చేస్తుంది. ఇస్లామాబాద్, లాహోర్, సియాల్కోట్, బహవాల్పూర్లో భారత దాడులు కొనసాగుతున్నాయి. ఇస్లామాబాద్ పైన డ్రోన్లతో అటాక్ చేస్తుంది. భారత్ ఆర్మీ స్టేషన్ల పైన అటాక్ యత్నించిన పాకిస్తాన్ విఫలమైంది. అటు పాక్ దాడులపైన భారత రక్షణ శాఖ స్టేట్మెంట్ ఇచ్చింది. పాక్ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టామని చెప్పింది. పాక్ దాడులతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదంది. భారత్ దాడులతో ఇస్లామాబాద్, సియాల్కోట్, లాహోర్, బహవాల్పూర్లో అంధకారం నెలకొంది. పాకిస్తాన్కు చెందిన 3 ఫైటర్ జెట్లను భారత్ ఆర్మీ కూల్చేసింది. అంతేకాదు పాకిస్తాన్ ఎయిర్ వార్నింగ్ సిస్టమ్ను కూడా ధ్వంసం చేసేసింది. భారత వైమానిక దళం మరోసారి పాకిస్తాన్కు గట్టి షాక్ ఇచ్చింది. సరిహద్దులు దాటి భారత గగనంతరంలోకి చొచ్చుకు రావడానికి యత్నించిన పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన F-16 యుద్ధ విమానాన్ని భారత సైన్యం సమర్థవంతంగా కూల్చివేసింది. ఈ ఘటనలో F-17S జెట్ను కూడా కూల్చివేసినట్లుగా సమాచారం అందుతుంది. వివరాల ప్రకారం పఠాన్కోట్ ఎయిర్ బేస్ పైన దాడి చేసేందుకు యత్నించిన ఒక F-16ను భారత బలగాలు మధ్యలోనే గుర్తించి అడ్డుకున్నాయి. క్షణాల్లో స్పందించిన భారత సైనికులు ఆ విమానాన్ని నేలకూల్చారు. ఈ ఘటనతో పాకిస్తాన్ మరోసారి భారీ మూల్యం చెల్లించుకుంది. సరిగ్గా 3 ఏళ్ల క్రితం కూడా భారత సైన్యం పాకిస్తాన్కు చెందిన ఒక F-16 యుద్ధ విమానాన్ని కూల్చివేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరో F-16ను కూల్చివేయడం భారత సైన్యం అప్రమత్తతకు, సమర్థతకు నిదర్శనంగా నిలుస్తోంది. మరోవైపు ఈ ఘటనకు సంబంధించి ఒక కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది. కూల్చిన F-16 యుద్ధ విమానానికి కూల్చివేసిన F-16 యుద్ధ విమానానికి చెందిన పాక్ పైలట్ను భారత ఆర్మీ అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తుంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఆ పైలట్ను జైసల్మేర్లో అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.